పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చాడు అని చెప్పాడు. అంతటి వాడే దేవుడే, ఆ మహానుభావుడే శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి తుడిచాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మా పాస్టర్మ విను, పాస్టర్మ నేను కష్టపడుతుంటే కనీసం అంట్లు తోమటానికి రాలేదు, మీరు విశ్వాసుల పిశాసుల అనకూడదు. నీకేం మాయరోగం, తోముకో అంట్లు. నీకేం మాయరోగం, మీ ఆయన బట్టలు ఇంకొకళ్ళ బట్టలు వాళ్ళు ఎందుకు ఉతకాలి, విశ్వాసులు ఎందుకు ఉతకాలి, ఉతుకు. నీ చేతులు బాగానే ఉన్నాయిగా, మాయరోగం రాలేదుగా. మాయరోగం వచ్చినప్పుడు ఏదో చూసి విశ్వాసులు జాలిపడి చేస్తారు. అట్టగాదు, నేను పాస్టమ్మని. ఎవరిని నేను కుర్చీళ్ళు ఇలా పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటాను. మీరేం చేయాలో తెలుసా? బానిసల్లాగా వస్త్రాలు ఉతకాలి, అంట్లు తోవాలి, అన్ని పనులు చేయాలి. నేను మాత్రం ఇట్లా తిరుగుతూ ఆర్డర్లు వేస్తూ ఉంటాను. పాస్టములో వందనాలమ్మా. కుర్చీళ్ళు నాజుగ్గా పట్టుకోకూడదమ్మా. కుర్చీళ్ళు అవసరమైతే పని చేయాలమ్మా, ఎత్తేయాలమ్మా, మనమే చేయాలమ్మా. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. నాజుగ్గా ఇక నేను పాస్టర్మని అయ్యాను, నేను పెద్ద మనిషిని అయ్యాను, ఇక అంతా మీరే మోయాలి, ఇక నేను మోసేది ఏం లేదంటే నువ్వు దైవజనుడివి కాదు. అసలు నువ్వు అసలు మాదిరివే కావు. నువ్వు మాదిరి అంటే సేవకురాలు అంటే అర్థమే అది, సేవ చేసేది అని. సేవకుడు అంటే సేవ చేసేవాడు. ఎంతకైనా తగ్గించుకొని సేవ చేయాలి దైవజనురాలు. ఒకవేళ ఆత్మీయ బిడ్డల ప్రేమతో నువ్వు పని చేసుకుంటుంటే, అక్క నేను కూడా చేస్తాను అక్క అంటే, సరే నీ ఇష్టం అమ్మా అనొచ్చు, తప్పులేదు. ఆమె ఇష్టపడితే. అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు, వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు, వాళ్ళ క్లాసులు ఇవ్వకూడదు. కొంతమంది పాస్టర్లు క్లాసులు ఇవ్వటం మొదలు పెట్టారు. క్లాసులు విశ్వాసుల్ని పీడించడం మొదలు పెట్టేసరికి వాళ్ళు దండాలు పెడుతున్నారు. పాస్టర్మా నీకు దండం అని దండాలు పెడుతున్నారు. దయచేసి అలాంటి దరిద్రపు సాక్ష్యాలు తెచ్చుకోకుండా, ఇంకో మాట కూడా చెప్తున్నాను, సేవకులు అభిషేకం పొందుతున్నారు కనుక సంఘాలకు పంపిస్తే సంఘాల్లో సాక్ష్యాలు కాపాడుకోవాలి. కానీ స్త్రీలతో స్పెషల్గా ఫోన్లు